క్రైస్తలాడు దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభిస్తుంటుండగా మహోన్నతుడా, మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను, మా మధ్యన ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పబడుతున్నా మీ మాటల్లో మీరు ఉండండి ప్రభా. మీ అవసరాలు నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇగో నేను మాట్లాడుతుంటుండగా తండ్రి, మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా బలపరచబడినట్లు, విశ్వాసంలో తండ్రి నాయన బలపరచబడిన వారై మరి ఎక్కువగా నీ కొరకు జీవించినట్లు మహోన్నతుడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీరు తోడుగా ఉండమని దేవా, ఈ దినం ఎవరి నిమిత్తమైతే మేము ప్రార్థిస్తున్నామో వారందరి పక్షంగా మీరుండి మహిమ పొందుకొని ప్రభువా, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరినీ మీ పరిశుద్ధ హస్తాలు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. నీ దయలో
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరుస్తున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన గనపరచుట, ఆయనను గురించి కీర్తనలు పాడుట, అది మనకు మన కుటుంబములకు ఆశీర్వాదకరమైంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా మీ అందరి బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి అక్కర్లను తెలియజేస్తూ ఉన్నారు, ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వారందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా మా కొరకు ప్రార్థన చేయండి, మా అవసరత ఇది, మా సమస్య ఇది, మేము ఫలానా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాం, స్వస్థత కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము, క్రీస్తును వెంబడిస్తున్న నీ విశ్వాసము అన్నిటినీ సహించగలుగుతుందా? క్రీస్తును వెంబడిస్తున్న నీ విశ్వాసము అన్నిటినీ సహించగలుగుతుందా అను అంశమును ఈ దినం ఉపవాస ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని బిడ్డలారా, మన మూల వాక్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములను ఈ దిన మన ధ్యానం కొరకు మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసమునకు కర్తగా ఆయన చెప్పుతూ, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచి మన విశ్వాసమును మనం కొనసాగించాలని దేవుని బిడ్డలారా అక్కడ తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 1లో మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఇక్కడ రాయబడి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎవరు ఇంత గొప్ప సాక్షి సమూహము అని మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి చివరి వరకు మనం చదివినట్లయితే అక్కడ విశ్వాస వీరులు మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, హేబేలు మొదలుకొని దేవుని బిడ్డలారా కొత్త నిబంధనలో హతసాక్షులైన వారి వరకు కూడా దేవుని బిడ్డలారా అక్కడ వారి గురించి రాయబడినట్లు మనం చూస్తాం. వారు విశ్వాసమును కాపాడుకున్నారు. వారు దేవుని కొరకు ఈ లోకము వారికి యోగ్యమైనది కాదని ఎంచుకున్నారు అని దేవుని బిడ్డలారా చూడండి. దేవుని వాక్యంలో చూస్తే ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38 చివర్లైన మనం చూసినట్లయితే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందినవారు అని ఇక్కడ చూస్తున్నాం. వీరందరూ వారి విశ్వాసము ద్వారా ఒక గొప్ప సాక్ష్యమును పొందుకున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హేబేలు దేవుని బిడ్డలారా విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడు. తన విశ్వాసము, హేబేలు యొక్క విశ్వాసము తనకి దేవుడిచ్చిన పంటలో నుండి ఏమండి ప్రథమ పంటను దేవునికి ఇవ్వాలి అని విశ్వాసం హేబేలులో మనం చూస్తున్నాం. గనుకనే హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందినట్లు దేవుని బిడ్డలారా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే చూడండి. దేవుని బిడ్డలారా,
విశ్వాసం చేత గ్రహించున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమని బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడి విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాలనే గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా హేబేలును మనం చూస్తున్నాం. గనుకనే కయ్యేను కంటే హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందునని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే హానోకు దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో నడిచినని సాక్ష్యం పొందుకున్నాడు. విశ్వాసమును బట్టి దేవునితో నడిచిన సాక్ష్యమును హానోకు పొందుకున్నాడండి. మూడవదిగా చూస్తే నోవాహును మనం చూస్తాం. నోవాహు దేవుడు ఓడ చేయమన్నప్పుడు విశ్వాసంతో తన ఓడను చేసినట్లు మనం చూస్తున్నాం. తన విశ్వాసమును బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్న ఒక నీతిమంతుడుగా నోవాహును దేవుని వాక్యంలో మనం చూస్తాం. నాలుగవదిగా చూస్తే అబ్రహాము గురించి రాయబడి ఉంటుందండి. అబ్రహాము విశ్వాసం ద్వారా దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అబ్రహాము విశ్వాసము 100 ఏండ్ల వానికి కుమారుని దయచేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. అబ్రహాము యొక్క విశ్వాసము తనకు ఒక్కడై ఉన్న తన కుమారుని దేవునికి అర్పించమన్నప్పుడు కూడా విశ్వాసం నుండి తొలగిపోక దేవునికి అర్పించడానికి ముందుకు వెళ్ళిన ఒక విశ్వాస వీరుడుగా అబ్రహామును మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలా చెప్పుకుంటూ వెళ్తే ఇస్సాకు, యాకోబు, యోసేపు గురించి రాయబడి మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయము మొదటి నుండి మనం చదివినట్లయితే వీరందరూ విశ్వాసమును బట్టి వారి ఆత్మీయతలను వారు కాపాడుకుంటూ ఈ లోకమును వారు చూడక దేవుని ద్వారా దేవుని చేత నీతిమంతులని సాక్ష్యం పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలా మనం చెప్పుకుంటూ వచ్చినట్లయితే 31లో మనం చూస్తాం. మోషే గురించి 24 నుండి మనకు కనిపిస్తుంది. మోషే విశ్వాసమును బట్టే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోనకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడని మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 31లో మనం చూస్తే విశ్వాసమును బట్టి రాహాబు అని వేసే వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇంకనూ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది వారి యొక్క విశ్వాసమును కాపాడుకున్నారు దేవుని బిడ్డలారా. గనుకనే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని పౌలు గారు 12వ అధ్యాయం ప్రారంభిస్తున్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా ఏమండి అగ్నిలో వేయబడినప్పటికీ సద్రేకు, మేషకు, అబేద్నెగోలు వారి విశ్వాసము ద్వారా వారు కాపాడబడ్డారు. సింహాల నోళ్లు మూయబడ్డాయి. ఇవన్నీ కూడా తర్వాత వచనాల్లో మనం చూస్తాం. వారు రంపములతో కోయబడ్డారని, ఖడ్గములతో చంపబడ్డారని. దేవుని బిడ్డలారా, వారు కొండల్లో గృహల్లో కూడా దాక్కున్నారని, విశ్వాసమును బట్టి వారు దేవుని కొరకు బ్రతుకుతూ వారి విశ్వాసమును వారు వదలక ఎట్టి రీతిగా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారో పౌలు గారు వారందరి గురించి వివరిస్తూ 12వ అధ్యాయం 1లో మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉంది. గనుక సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు అని అక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము అనగా అపనమ్మిక అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపము అపనమ్మిక. ఇక్కడ విశ్వాసం గురించి చెబుతూ ఉన్నారు. ఈ అపనమ్మిక అనేది మనల్ని విశ్వాసం నుండి తొలగిస్తూ ఉంది. ఈ అపనమ్మిక అనేది మనల్ని విశ్వాసం నుండి ప్రియదేవుని బిడ్డలారా బలహీనలు చేస్తూ ఉంది. దేవుని పరిపూర్ణంగా నమ్మలేని పరిస్థితికి తీసుకొని వెళ్తూ ఉంది అపనమ్మిక. దేవుని వాక్యంలో చూస్తాం కదండి. ఒక దినాన్ని ఒక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాడు. వచ్చి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేనప్పుడు తన శిష్యులతో తన కుమారుడికి ఒక చెవిటి మూగ దెయ్యం పట్టి ఆ కుమారుడిని తరచూ అగ్నిలోనూ నీళ్లలోనూ పడదోస్తూ ఉంది.
ఆ కుమారుడు బాల్యము నుండి కూడా దీన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పి తన శిష్యులను వేడుకున్నప్పుడు శిష్యులు దాన్ని గద్దించారు, కానీ ఆ కుమారుడిలో ఉన్నటువంటి ఆ బలహీనత విడిచిపెట్టలేదు. ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి అంటున్నాడు, దేవుని బిడ్డలారా, అయ్యా నీ శిష్యుల యొద్దకు నా కుమారుని తీసుకొని వచ్చాను, కానీ అది వారి వలన అవ్వలేదు. నీ వలన ఏమైనా అయినట్లయితే నా కుమారుడిలో ఉన్న ఈ చెవిటి మూగ దెయ్యము నుండి విడిపించయ్యా అని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, మొదట నీలో ఉన్న అపనమ్మికను తొలగించుకో. నీలో నీ కుమారుడుకున్నటువంటి బలహీనత విడుదల పొందుకోగలడు అనే విశ్వాసం నీలో లేదు. నీవు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం లేనివానిగా ఉన్నావు గనుక నీ కుమారుడు ఉన్నటువంటి ఈ బలహీనత పోవటలేదు. మొదట నీలో ఉన్న అపనమ్మికను నువ్వు తీసివేసుకో అయినప్పుడు ఆ తండ్రి వెంటనే పశ్చాత్తాపడయ్యా నాలో ఉన్న అపనమ్మికను నీవే తీసివేయమని చెప్పి వేడుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుమారులో ఉన్నటువంటి ఆ సాతాను శక్తులను, దయ్యపు శక్తులను గద్దించిన వెంటనే ఆ కుమారుని విడిచిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మార్కు సువార్త 9వ అధ్యాయం దేవుని బిడ్డలారా 17 నుండి 29 వరకు మనం చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసమే మన దేవుని కార్యాలు మనం పొందుకునేటట్లు, విశ్వాసమే దేవుని కార్యాలు మనం అనుభవించేటట్లు మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఈ అపనమ్మిక ఈ తండ్రిలో ఉండుటను బట్టి అక్కడ మొదట అయ్యండి ఆ కుమారులో స్వస్థతను ఆ తండ్రి చూడలేకపోయాడు. పౌలు గారు చెప్తున్నారు, మీలో ఉన్న అపనమ్మిక అది సులువుగా చిక్కులు పెట్టే పాపము. సులువుగా చిక్కులు పెట్టి పాపం అనే అపనమ్మిక నుండి మీరు విడుదల పొందుకోవాలి. మీరు విడుదల పొందుకొని ఎంత గొప్ప సాక్షి సమూహం ఆయన వెంబడించారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఆ భక్తులను మీరు అనుసరించండి, వారి విశ్వాసాన్ని మీరు చూడండి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. మీరు విశ్వాసం లేకపోతే మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు, మీరు దేవుని వల్ల ఏ కార్యాలు పొందుకోలేరు. గనుక మీలో ఉన్న అపనమ్మికను తీసివేసుకొని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మీరు చూడండి. విశ్వాసమునకు కర్త అనగా దేవుని బిడ్డలారా కిందన ఫుట్నోట్స్లో మనం చూస్తే సేనాధిపతియు అని అక్కడ మనం చూస్తున్నాం. సేనాధిపతి అనగా సైన్యములకు అధిపతి, అంటే ఒక సైన్యమును నడిపించే వారిని సేనాధిపతి అని అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అంటే విశ్వాసంలో నడిపిస్తున్న వారిని ఏమంటున్నారండి? సేనాధిపతి అని అర్థమిచ్చు విశ్వాసమునకు కర్త అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూచి మనము మన ఆత్మీయతను కొనసాగించాలని ఇక్కడ పౌలు గారు రాస్తూ తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో బలపడుతూ, ఆత్మీయతలో బలపడుతూ, ప్రార్థనలో బలపడుతూ దేవుని కార్యాలు పొందుకుంటున్న చాలామంది విశ్వాసుల జీవితాల్లో కొంతమంది అబద్ధ బోధకులు ఎదురవుతూ ఉంటారు, విశ్వాసమును పాడు చేసేవారు ఎదురవుతూ ఉంటారు. వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. దేవుని కార్యాలు పొందుకుంటూ ఆయన వైపు చూస్తూ విశ్వాసంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన విశ్వాసం నుండి మనల్ని భ్రష్టులుగా చేయట కొరకు దేవుని బిడ్డలారా ఈ కడవరి దినాల్లో కొంతమంది భ్రష్టులు ఎదురవుతూ ఉంటారని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలామంది విశ్వాసంలో ఎదుగుతూ దేవుని వాక్య నడిపింపులో ఉన్న సంఘములో ఆత్మీయతలో బలపడుతూ ఎదుగుతున్న వారు దేవుని బిడ్డలారా ఎక్కడో ఏదో అద్భుతం జరుగుతుంది, మోసపరిచే ఆత్మ సంచరిస్తుందనే సంగతి వారు ఎరుగక పలానా దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. కొంతమంది తెలియజేస్తున్నారు, మా ఎద్దుకు రండి, మేము మీకు ఫలం ఇస్తాం, ఆ ఫలం మీరు భుజించినట్లయితే మీ పట్ల అద్భుతాలు జరిగిపోతాయి.
కొంతమంది మా యొద్దకు రండి, మేము కొబ్బరి నూనె ప్రార్థన చేసిస్తాం, దాన్ని మీరు తీసుకువెళ్ళినట్లయితే మీకున్న అనారోగ్యములు పోతాయి. ఈ విధముగా మోసపరచు అబద్ధికుల మాటలను విని వాక్యానుసారమైన సంఘమును విడిచి చాలామంది అటువంటి స్థలాలకు వెళ్ళి వారు ఎలా మారిపోతూ ఉన్నారండి? విశ్వాస భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు. చాలామంది మోసపరిచే ఆత్మల గలవారై, వేషధారణ కలిగిన వారై, వారి పైకి సూచక్రియలు చేస్తూ ఉన్నట్లు, అద్భుతాలు చేస్తూ ఉన్నట్లు, దేవుని బిడ్డలారా, వారు అనేక మందిని పోగు చేసి వారి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు అదే నిజమనుకొని నీ విశ్వాసమును నీ సంఘమును నీ విడిచి అటువంటి స్థలములకు నీవు వెళ్ళావా? విశ్వాసంలో భ్రష్టురాలు అవుతావని, విశ్వాసంలో భ్రష్టుడిగా చేయబడతావని ఇక్కడ పౌలు గారు తేటగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. గనుక ఏది అబద్ధికుల బోధయో, ఏది అబద్ధంగా అద్భుతాలు జరిపిస్తున్నారో, ఏది మోసపరచు ఆత్మయో, ఏది మిమ్మలను భ్రష్టులుగా చేసే సంఘము, మీరు ఎరిగే వారిగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించి మీ ఆత్మీయ తండ్రి మీ కొరకు బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ బోధకు లోబడి ఆ సంఘములో ఉంటూ మీ ఆత్మీయతను మీరు కొనసాగించినట్లయితే దేవుని బిడ్డలారా విశ్వాసంలో బలపరచబడగలరు. గనుక మన ఆత్మీయ తండ్రి మన సంఘములో మనం స్థిరముగా విశ్వాసము కలిగిన వారముగా నిలిచి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అబద్ధ బోధకుల వైపు మనం వెళ్ళక మోసపరచు ఆత్మలు చేసే ఏమండి ఆ సూచక్రియలను నమ్మి అద్భుతాలను నమ్మి అవేవో అక్కడికి వెళ్ళినట్లయితే మరి ఎక్కువగా దీవించబడిపోతామని మనం నమ్మి వెళ్ళినట్లయితే విశ్వాస భ్రష్టులుగా మారిపోతాం, విశ్వాసంలో బలహీనులుగా చేయబడతాం. గనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే విశ్వాస విషయంలో మనం ఎలా ఉండకూడదండి? మోమాటం గలవారంగా ఉండకూడదు. ఎవరో వచ్చి చెప్పారు, పలానా ఎద్దుకు రండి, మీ బంధువులే చెప్పొచ్చు, మీ స్నేహితులే చెప్పొచ్చు, ఈ సంఘంలో మీకు మేలు లేదు, ఈ సంఘానికి ఎంతకాలం వెళ్ళినా మీకు అభివృద్ధి లేదు, పలానా సంఘానికి రండి, అక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పినప్పుడు విశ్వాస విషయంలో మోమాటం లేని వారిగా ఉండాలి. మా ఆత్మీయ తండ్రి మాకు సంఘంలో వాక్యం మాకు తెలుసు, మా సంఘంలో మేము ఎంతగా దీవించబడ్డాం మాకు తెలుసు అని మోమాటము లేని వారుగా వారికి చెప్పే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. లేదు, నా స్నేహితుడు కదా, నా బంధువు కదా, నా మేలు కోరి చెప్తున్నాడేమో అని మోమాటముతో ఏమంటే చెప్పలేక వెళితే భ్రష్టులుగా చేయబడతాం, విశ్వాసంలో భ్రష్టులుగా చేయబడతాం. గనుకనే ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, విశ్వాస విషయంలో మోమాటం లేని వారిగా ఉండండి. ఒకవేళ మీ బంధువులు వచ్చి దేవునికి ఆయాస్కరమైనవేవో జరుగుతూ ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఏవో జరుగుతూ ఉన్నాయి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, మేము అటువంటి స్థలమునకు రాము, అది వాక్య విరోధమైనదని మోమాటము లేని వారి మోమాటము లేకుండా చెప్పే ఆత్మీయతను, మోమాటము లేకుండా మాట్లాడే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. లేదు, వెళ్ళకపోతే ఏమనుకుంటారో, నా బంధువు కదా, మా ఇంటికి వచ్చారు మేము వెళ్ళాలి, వారు మా ఇంట్లో వచ్చి భోజనం చేస్తారు మేము వెళ్ళి చేయాలి, లేకపోతే ఏమనుకుంటారో, ఈ ఏమనుకుంటారో అని మోమాటమే నిన్ను భ్రష్టురాలుగా మారుస్తుంది, భ్రష్టుడిగా మారుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కనుక విశ్వాస విషయంలో మోమాటం లేని వారిగా మనం ఉండాలి. మన దేవుని వారికి మనం చూపించాలి, మనలోని వాక్యమును వారికి మనం చూపించాలి, క్రీస్తు వెలుగును మనం వారికి చూపించాలి. కానీ వారితో ఏకీభించామా, మోమాటంతో వెళ్ళామా, ఇక ఆత్మీయతలో దిగజారిపోతాం. ఆ అల్లరితో కూడిన ఆటపాటలో మనము కలిసిపోతాం, అక్కడ హేయమైన కార్యాల్లో మనము కలిసిపోతాం, దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో మనము కలిసిపోతాం.
దేవుని కృపను పోగొట్టుకుంటాం, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. దేవుని బిడ్డలారా, మోమాటము లేని వారిగా ఉండాలి. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మోమాటము లేని వారిగా ఉన్నారు. మోమాటం లేకుండా ఆయన బోధించారు గనుక దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరినైనా మోమాటం లేకుండా చెప్పే ఆత్మీయతను, అది దేవునికి అయిష్టమైన వాటిలో, దేవునికి ఇష్టమైన వాటిలో ఏకీపించడంలో తప్పు లేదు. దేవునికి అయిష్టమైన పనులకు నువ్వు మోమాటం లేకుండా చెప్పే విశ్వాసిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలను నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం విశ్వాసంలో బలపడితే, విశ్వాసంలో మనం ఎదిగితే దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తారు. ఒకవేళ వారు మనం పిలిచి మనం వెళ్ళలేనందుకు వారు మనల్ని దూషిస్తూ ఉన్నారా, వారు మనల్ని అవమానపరుస్తూ ఉన్నారా? మనం విశ్వాసం కలిగి ఉంటేనటండి దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వరంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33లో మనం చూస్తే, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డబండను సియోన్లో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపరచబడరు. ఒకవేళ నువ్వు వెళ్ళలేనందుకు నిన్ను వారు అవమానపరిచినా, నిన్ను నిష్ఠూర పెట్టే మాటలు మాట్లాడినా, మరలా వారు వచ్చి నీ యొద్దకు క్షమాపణ అడిగే ఏమండి స్థితిని దేవుడు కలుగు చేస్తారు. నిన్ను సిగ్గుపరచబడేటట్లు ఆయన చేయరు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమండి సిగ్గుపరచబడడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆయన అందు విశ్వాసము కలిదానవై మౌమాటం లేకుండా నువ్వు మాట్లాడే ఆత్మీయతను కలిగి ఉంటే నువ్వు ఎక్కడ సిగ్గుపడకుండా, నువ్వు ఎక్కడ సిగ్గుపరచబడే పరిస్థితులు రాకుండా దేవుడు చేస్తానని దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుదాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభువారు మోమాటము లేనట్లు ఆయన బోధించినట్లు మనము కూడా మోమాటం లేకుండా మాట్లాడే ఆత్మీయతను కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మూలవాక్యంలోకి మనం వచ్చినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా ఏమంటే ఆయన వైపు చూచు మనం మన ఆత్మీయతను కొనసాగించాలి. చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఒక పందెం ఉంది. అది ఏమిటి అంటే, మనం దేవుని రాజ్యం చేరుకోవాలి. దేవుని బిడ్డలారా, మనతో పాటు అనేకులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి. మనము విశ్వాసంతో పరిగెత్తాలి. మనము దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి. విశ్వాసంతో మన ఆత్మీయతను కొనసాగించాలి. మనతో పాటు అనేకులను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించిన వాడైనా ఆయన వైపు నువ్వు చూస్తే ఇక మనుషుల వైపు నువ్వు చూడలేవు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని బిడ్డలారా, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే ఆయన సిలువను సహించారు, అవమానమును నిర్లక్ష్య పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అవమానములు ఆయనకు ఎదురవ్వలేదా? అనేకమైన అవమానములను యేసుక్రీస్తు వారు పొందుకున్నారు. కానీ అవమానములను ఆయన ఏం చేశారండి? నిర్లక్ష్య పెట్టారు. ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగిస్తున్న నీకు అవమానములు ఎదురవుతున్నాయా? వాటిని నువ్వు నిర్లక్ష్య పెట్టాలి. వాటిని నువ్వు పట్టించుకోకూడదు. వాటి వైపు తిరిగి మరలా నువ్వు చూడకూడదు. ఎందుకంటే అవమానమును రెట్టింపు ఘనతగా మార్చువాడు నీవు విశ్వసించే యేసుక్రీస్తు ప్రభువారు. అవమానమునకు రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. గనుక అవమానము మనం ఏం చేయాలండి? నిర్లక్ష్య పెట్టాలి. దేవుని బిడ్డలారా, మనం యోసేపును చూసినట్లయితే, యోసేపు ఐగుప్తు దేశంలో అవమానించబడ్డాడు ఒక స్త్రీ ద్వారా. తన చేయని పాపమునకు, చేయని తప్పునకు అవమానించబడి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన యోసేపునకు దేవుడు తోడుగా ఉండి
ఆయన చెరసాల నుండి యోసేపుని విడిపించి ఐగుప్తు దేశం మీదే ఒక అధిపతిగా, ఒక అధికారినిగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యోసేపు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. అవమానమును తలచుకుంటూ ఇక నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేను తప్పు చేయలేదు కదా, నేను పాపము చేయలేదు కదా, నేను ఏకీభవించలేదు కదా, నన్నెందుకు చెరసాల్లో వేస్తారని దేవుని బిడ్డలారా అటువంటి ఆలోచనలో లేడు. యోసేపు చెరసాల్లో కూడా దేవుని బిడ్డలారా ప్రార్థనా జీవితమును కలిగి ఉన్నాడు. అక్కడున్న ఇద్దరు వ్యక్తులకు వచ్చిన కలలను, వారి భావములను వారికి తెలియజేశాడు. దేవుని బిడ్డలారా అంటే అక్కడ కూడా తన ఆత్మీయతను కొనసాగిస్తూ చెరసాల్లో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడని ఎరిగి, నా దేవుడు ఈ చెరసాల నుండి నన్ను విడిపిస్తాడనే గొప్ప విశ్వాసంతో యోసేపు ఉన్నాడు. గనుకనే యోసేపు పేరు కూడా విశ్వాసుల జాబితా పట్టికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యోసేపు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. తన ఎదుట ఏదో ఆనందమును దేవుడు ఉంచాడని గొప్ప విశ్వాసంతో ఉన్న యోసేపును దేవుడు ఆశీర్వదించలేదా? మళ్ళాను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. గనుక నీకు వస్తున్న అవమానములను, నేను చేయని తప్పుకు నన్నెందుకు అనాలి అని నిరుత్సాహపడవద్దు. నీ కొరకు ప్రాణమిచ్చిన, నిన్ను తన రక్తంతో కడిగి నిన్ను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారే ఎన్నో అవమానములను ఎదుర్కొన్నారు. వాటిని నీవు చూడాలి. నా కొరకు నా తండ్రి ఇన్ని అవమానములు ఎదుర్కొన్నారు, వాటిని ఆయన నిర్లక్ష్య పెట్టారు. నేను నిర్లక్ష్య పెట్టే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఆయన నిర్లక్ష్య పెట్టి సిలువను ఆయన సహించారు. అంటే ఆయన శ్రమను సహించారు. దేవుని బిడ్డలారా, నీకు ఎదురవుతున్న శ్రమలను నువ్వు సహించే ఆత్మీయతను కలిగి ఉండాలి. శ్రమలోని విశ్వాసమును కాపాడుకునే ఆత్మీయతను కలిగి ఉండాలి. నువ్వు ఆయనను చూస్తే నువ్వు పడిపోవు. ఆయన నీ కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసం నుండి తొలగిపోవు. ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో, ఆయన నీ కొరకు పొందిన దెబ్బలు, ఆయన నీ కొరకు అనుభవించిన శిలువ శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ విశ్వాసం నుండి నువ్వు పడిపోలేవు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడాలి. ఆయన యేసు వైపు మనం చూడాలి. ఆయన వల్ల అవమానములను నిర్లక్ష్య పెట్టాలి. శ్రమలను సహించే ఆత్మీయతను కలిగి ఉండాలి. శ్రమలో సైతముని విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని బిడ్డను కాపాడుకున్నట్లయితే నీ ఎదుటి గొప్ప ఆనందము, ఆశీర్వాదము నీ కొరకు దాచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమను ఆయన చూడలేదు, ఆయన సిలువ శ్రమలను ఆయన చూడలేదు, అవమానములను ఆయన నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందము ఏమిటండి? ఆనందము సర్వ మానవాళి కొరకు కూడా తన పరిశుద్ధ రక్తమును కార్చారు. అపవాది చేతిలో నుండి నా బిడ్డలను మరలా నేను రక్షించుకోగలుగుతున్నాను, నా బిడ్డలను మరలా నా రాజ్యంలో నేను చేర్చుకునేటట్లు నా యొక్క పరిశుద్ధ రక్తమును నా బిడ్డల కొరకు నేను కార్చి ఉన్నాను. ఇంతకంటే ఆనందం ఇంకేముంది? ఆ ముందు ఉంచబడిన ఆనందమునే యేసు ప్రభువారు చూస్తున్నారు కానీ ఆయన అవమానములను చూడట్లేదు, ఆయన శ్రమలను చూడట్లేదు, ఆయన సిలువను చూడట్లేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడాలని ఇక్కడ పౌలు గారు ఎందుకు చెప్తున్నారు? ముందు మన కొరకు ఒక గొప్ప ఆనందము దాచబడి ఉంది. ఈ లోకములోనూ నీకు ఆశీర్వాదము దాచబడి ఉంది. నీ విశ్వాసమును కాపాడుకుంటూ కడ వరకు, మరణం వరకు నువ్వు నమ్మకంగా బ్రతికినట్లయితే నీ కొరకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో నమ్మకంగా బ్రతికినట్లయితే పరలోకములో ఆయనతో పాటు శాశ్వతం జీవించే గొప్ప ఆనందమును నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అటువంటి గొప్ప ఆనందం మీదే నీ దృష్టి ఉండాలి కానీ ఈ లోకములో వస్తున్న అవమానములు, నిందలు, శ్రమలు, శోధనలు వీటిని నువ్వు చూచినట్లయితే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేవు. గనుకనే పౌలు గారు అంటున్నారు, ముందుగా ఎంతమంది వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ఎంతమంది లోకమును నిర్లక్ష్య పెట్టారు, అవమానములను నిర్లక్ష్య పెట్టారు, యేసుని విశ్వసించి దేవుణ్ణి వారు అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వారి ప్రాణములను సైతం ఇచ్చుటకైనను వారు తెగించి వారు విశ్వాసమును కాపాడుకున్నారు. గనుక ఎంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉంది కదా. ఎంతమంది దేవుని కొరకు వారు బ్రతికారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వారు ఎవరిని చూచారు? దేవుని చూచారు.
గనుకనే వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వారి లోకం మీద దృష్టి పెట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి చదివినట్లయితే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషాదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వీరి విషయంలో సిగ్గుపడటండి. ఎందుకంటే వారు వారి విశ్వాసమును కాపాడుకున్నారు. మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని వారు విశ్వాసం కలిగిన వారై ఉన్నారంట. గనుక దేవుడు ఏం చేస్తున్నారంటండి, దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో కడవరకు ఈ భూమి శాశ్వతము కాదు, మనం పరదేశులమే. ఇక్కడ బ్రతికున్నంత కాలం మన విశ్వాసమును మనం కాపాడుకోవాలి, ఆయన వైపే మనం చూచి పరిగెత్తాలి అని ఎవరైతే వారి విశ్వాసమును కాపాడుకుంటారో వారి విషయంలో ఆయన సిగ్గుపడడు. వారి కొరకొక పట్టణమును దేవుని బిడ్డలారా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అదే పరలోక పట్టణము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక పట్టణములో మనము వెళ్ళాలి అంటే మనం యేసు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీవును నీ విశ్వాసమును కాపాడుకోగలవు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కుడికిలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు. మన విశ్వాసమును మనము కాపాడుకోవాలి. పౌలు గారు అంటున్నారు కదండి. దేవుని బిడ్డలారా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక వాక్యం మనం చదువుకొని ఒక వాక్యమును మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7లో మనం చూస్తే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఎవరైతే అనుభవించాలని వారి విశ్వాసమును కాపాడుకుంటారో వారందరికీ ఆయన నీతి కిరీటాన్ని ఇస్తారు. నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. హల్లెలూయా. మన విశ్వాసమును కాపాడుకుందాం, మన విశ్వాసమును కాపాడుకుందాం. దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థనలో ఎదుగుదాం, ప్రార్థనా జీవితంలో బలపడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుని కార్యాలయం ముందుందాం. ఈ లోకము యోగ్యమైనది కాదు, పరలోకమే మనకు శాశ్వతమైనది. మన కొరకు ఆయన గొప్ప పట్టణమును సిద్ధపరిచి ఉన్నారు. ఆ పట్టణములో తన ప్రజలను చేర్చుకోవడానికి వారితో పాటు కలిసి ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నారు. కనుక అంత ప్రేమ కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమును కాపాడుకుంటూ మరణం వరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుని ద్వారా సిద్ధపరిచిన ప్రతి మేలు ప్రతి ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాసి ప్రార్థన కూడా ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ఎన్నో మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీ స్తోత్రాలయ్యా. ఇగో నీ బిడలగా బ్రతుకుతున్న మేము మా విశ్వాసాన్ని కాపాడుకోవాలని, అయ్యా విశ్వాసమునకు కర్త అయినా నీ వైపే మేము చూడాలని ప్రభువా తండ్రి, నీ వైపు చూస్తే విశ్వాసాన్ని మేము తొలగిపోమని మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరూ అయ్యా నీ యందు విశ్వాసంలో మరి ఎక్కువగా
బలపడ్డానికి సహాయం చేయి. నీ యందు విశ్వాసం ఉంచి వారిని ఎవరిని నువ్వు సిగ్గుపడనేయనని వాగ్దానం చేస్తున్నావు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు విశ్వాసంలో బలపడేటట్లు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభిస్తున్నారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే అయ్యా ఇగో ప్రభువా, ఈ క్షణమందే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తమును వారి మీద ప్రోక్షించండి. వారి కలిగి ఉన్న ప్రతి బలహీనత నుండి, ప్రతి అనారోగ్యం నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత, విడుదల, ఆరోగ్యము కలుగునుగా అని ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు. వారికి విడుదల కలుగు చేయండి నాయనా. అయ్యా వారిని బాగు చేయమని సంధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఎన్నో కుటుంబాలు సమాధానము లేక, నెమ్మది లేక, సమస్యలతో ప్రభువా, రక్షణ లేక, అపవాది బంధకముల్లో పీడింపబడుతూ ఉన్నారు. అట్టి కుటుంబాలను యేసుక్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. అపవాది యొక్క బంధకముల నుండి అయా వాడి యొక్క ప్రభా గురి నుండి యేసుక్రీస్తు నామములో అయా అట్టి కుటుంబాలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, రక్షణ కలిగిన కుటుంబాలుగా మార్చమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. అలాగే అప్పులతో, రుణభారాలతో, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి విడుదల దయచేయండి. మీ సహాయము వారికి అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారి అక్కర్లు, వారి అవసరాలు తీర్చమని సందులో ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబాలపై నీ కృపించండి. మా సంఘ బిడ్డలందరినీ బలపరచండి. అయ్యా నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి అయ్యా. అయ్యా వారి కుటుంబంలో ఎంతోమంది యవన బిడ్డల కొరకు ప్రార్థించమంటున్నారు. ఎంతోమంది యవనస్తులు రక్షణ లేకున్నారు, రక్షణ దయచేయండి. ఉద్యోగములు లేకున్నారు, ఉద్యోగములు దయచేయండి. వివాహాల కొరకు ప్రయత్నిస్తున్నారు, చక్కటి కుటుంబాలను ఏర్పరచండి. మీ చిత్తములో, మీ సంకల్పంలో కుటుంబాలను అయ్యా వారికి ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతోమంది యవన బిడ్డలు వివాహాలు జరిగి సంతానము లేని వారిగా ఉన్నారు. ప్రభాటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అయ్యా వారి సంతాన ప్రాప్తులు అవుదురుగాకని ప్రార్థిస్తున్నాను. విశ్వాసంతో మేము మొరపెడుతున్నాం అయ్యా. అయ్యా ఎంతమంది అయితే ఈ సమయంలో అటువారు ప్రార్థిస్తున్నారో వారి పట్ల నీ కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా చక్కటి సంతానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఇప్పటికే అయ్యో గర్భఫలంతో ఉన్న బిడ్డలను మీరు దీవించండి. తగిన కాలమందు సుఖ ప్రసవం ద్వారా తల్లిని బిడ్డని క్షేమంగా వేరుపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగే తండ్రి దైవజనుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది దైవజనులు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నారు. అయ్యా ఇగో నాగరికత తెలియని ప్రజలు, జ్ఞానము తెలియలేని ప్రజల యొద్దకు వెళ్ళి ఇగో నీ ప్రేమను చూపిస్తున్నారు, నీ మాటలు తెలియజేస్తున్నారు. అట్టి దైవజనులను మరి ఎక్కువగా మీరు వాడుకోండి. సరైన సౌకర్యాలు అక్కడ కలిగించమని ప్రార్థిస్తున్నాను. అక్కడ అనేక ఆత్మలు రక్షించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మందిరములు లేని సేవకులకు మందిరములు దయచేయండి. సంఘములను బలపరచండి. కయాగో నాన్న సేవకుల కుటుంబాలను మీరు దీవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడాని స్తుతులు నాయన. మా దేశం పైన కృప, మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. మా దేశంలో సమృద్ధి ఆహారం ఉంచండి. కరువు లేకుండా తండ్రి వేస్తున్న విత్తనాలు చక్కగా ఫలించి మంచి వర్షాలు పడుట ద్వారా మంచి పంటలు మా దేశంలో పండుటట్టు సహాయం చేయి. కరువు కలిగిన దేశాలకు ఆహారం మా దేశం అందించే దేశంగా మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది, సమాధానము దయచేయనైనా కృపించమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను. మా పరిచర్యను దీవించండి. మా పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఆర్థికపరమైన అవసరతలు ఉన్నాయి. వాటన్నిటి విషయంలో మేలు చేయండి అయ్యా. మరి ఎక్కువగా మీ పని చేయనట్లు, మరి ఎక్కువగా నీ సేవలు వాడబడినట్లు ప్రభువా మమ్మల్ని బలపరచండి. మా అక్కర్లు తీర్చండి. మాకు తోడుగా ఉండమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధంలోని తేకా దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి.
ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.